రిటైర్ అవుతున్న ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ చెల్లించేందుకు ప్రస్తుతం ప్రభుత్వ ఖజానాలో తగినంత నిధులు లేవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిడిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల ఆర్థిక విధానాల కారణంగా రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రిటైర్ అవుతున్న ఉద్యోగాలకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ అలాగే ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి పేర్కొన్నారు. అయితే ఉద్యోగులకు రావాల్సిన హక్కులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయొద్దని దశల వారీగా చెల్లింపులు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను స్థిరపరిచేందుకు కూడా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుందని సీఎం స్పష్టం చేశారు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం.